ఈరోజు చాలా మంది ఎట్లా చేస్తున్నారు, భర్త మందిరానికి వెళ్తే భార్య భార్య మందిరానికి వెళ్తే భర్త, అసలు భార్య ఇద్దరు మందిరానికి వెళ్తే పిల్లలు. అర్థమవుతుందా? ఇది ఏంటిది? సాతాను పన్నాగం. కుటుంబం ఆరాధన చేస్తే, కుటుంబం దేవుని స్తుతిస్తే కుటుంబానికి రావాల్సిన దీవెనలన్నీ ఏమైపోతాయి? అనుగ్రహింపబడతాయి. మరి ఏ ఒక్కరి ద్వారానన్నా ఆశీర్వాదం ఏం కావాలి? ఆగిపోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు పురుషుల ఆరాధన, స్త్రీ ఆరాధన, తర్వాత పిల్లలతో పాటు ఆరాధన, తర్వాత ఆఖరి దశ మేము అర్పించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మేము పశువులను తీసుకొని వెళ్తాం, అర్పిస్తాం అన్నవాడు. ఆయన అన్నాడు, మీరు వెళ్తే ఆస్తిని తినే ఉంచాడు అన్నాడు. ఎందుకో ఆస్తి తీసుకొని వెళ్ళినప్పుడు అర్పణ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? అర్పణ అనేది జరుగుతుంది. అంటే దేవుడికి ఇచ్చే విషయంలో ఎప్పుడైతే వారు నమ్మకంగా మారిపోతారో దేవుడు 100 ఆశీర్వాదం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆస్తిలో వీరు దేవునికి అర్పణగా అర్పిస్తే అది వీరికి ఏమైపోతుంది? ఆశ్చర్యంగా మారిపోతుంది.